వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు వీడియోలో చూపించబోయేది డిఫరెంట్ డోరీ డిజైన్ అనేది చూపిస్తున్నా. వీడియో చూసే ముందు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మొత్తం స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు డోరీ స్టిచ్చింగ్ అనేది ఈజీగా అనేది అర్థమవుతుంది. ఫస్ట్ మనం ఒక క్లాత్ అనేది తీసుకొని మనం నార్మల్గా మధ్యలోకి ఫోల్డ్ చేస్తాం కదా, అలా ఫోల్డ్ చేసి అంటే ఒక కొస్సు ఉంటుంది కదా, దాన్ని మనం కొంచెము ఫ్రంట్కి అనేది మలుచుకోవాలి. అంటే కొంచెం పైకి మలుచుకొని కుట్టాలి. అదేవిధంగా ఇంకో సైడ్ కుట్టేటప్పుడు కూడా కొంచెం ముందుకు అనేది మలుచుకొని కుట్టాలి. ఇక్కడ కొంచెం ముడత వచ్చింది, నేను దాన్ని సరి చేసుకున్నా. సేమ్ మీరు కూడా అదే విధంగా ఇంకొకటి కూడా ఫస్ట్ మనం క్లాత్ని మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని కొంచెం మూల దగ్గర ఉన్న క్లాత్ కొంచెం ఫ్రంట్కి ఫోల్డ్ చేసేసి స్టిచ్ అనేది వేసుకొని ఇంకో సైడ్ కూడా సేమ్ అంతే అదే విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం 2 స్టిచ్ చేసుకున్నాం కదా, ఆ రెండిటి మధ్యలో మనం డోరీకి థ్రెడ్ ఉంటుంది కదా, ఆ థ్రెడ్ పెట్టుకొని మళ్ళీ ఇంకొకటి దాని మీద ప్లేస్ చేసుకొని మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ అనేది వేసుకున్నట్లయితే మనం స్టిచ్ వేసుకున్న తర్వాత రివర్స్ ఇస్తే ఇది ఒక డిఫరెంట్ డోరీ లాగా కనబడుతుంది, అంటే ఒక ఫ్లవర్ లాగా. ఇది నేను లెహెంగాలు ఎక్కువ కుట్టిన, సో ఒకటే కాకుండా ఇంకా కుట్టా. సో దాని మీద మనం నార్మల్గా క్లాత్ తీసుకొని ఇట్లా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని నార్మల్గా స్టిచ్ చేసుకుంటాం కదా, అలా స్టిచ్ చేసుకొని రివర్స్ అనేది ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసి రివర్స్ అనేది తీసి ఇలా అనేది కుట్టుకున్నా. ఒకటే కాదు, ఇలా అప్పుడు బ్లాక్ పెట్టాను కాబట్టి ఇక్కడ మధ్యలో మళ్ళీ క్రీమ్ కలర్ అనేది పెట్టా. సేమ్ అదే విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని మనం నార్మల్ డోరీస్ పెడతాం కదా, అదే విధంగా కుట్టేసుకున్నా. సేమ్ దీనికి కూడా ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకొని రివర్స్ అనేది చేసా. ఇదే విధంగా ఇంకొక బ్లాక్ కలర్ డోరీ అనేది కూడా కుట్టి పెట్టా దీనికి. అది అంటే నార్మల్ వీడియో క్లిప్ తీయలేదు. తీసిన తర్వాత అంటే అది 3 స్టిచ్ చేసిన తర్వాత ఇది ఈ విధంగా ఉంది. లెహంగాకి కాబట్టి ఇంత పెద్దగా అనేది పెట్టా నేను. లెహంగాకి చూడడానికి చాలా బాగుంటుంది. అది నెక్స్ట్ షాట్లో కూడా నేను లెహంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎలా ఉంది అనేది మీకు వీడియో పెడతా. మీరు ఇదే విధంగా నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. మంచి వీడియోస్తో నేను మీ ముందుకు అనేది వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.